ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో హాస్టల్ డైలీ వేజ్ కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. దీనికి కారణం గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా హాస్టల్ డైలీ వేజ్ కార్మికుల జీతం తగ్గించి వేయడం వల్ల ఆగ్రహించి కార్మికులు సిఐటియు మద్దతుతో భద్రాచలం ఐటీడీఏ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంది ఉన్నాం. మన వాళ్ళేనా? గత 25 రోజులుగా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్లు జీవో 64ను రద్దు చేయాలని, టైం స్కేల్ అమలు చేయాలని, టైం స్కేల్ అమలు చేసేంత వరకు పాత పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చేయాలని సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం వర్కర్లతోటి జేఏసీ తోటి ఎలాంటి చర్చలు జరపకుండానే పండగ సందర్భంగా జీతాలు వేసింది. అయితే ఈ జీతాలు వేసే దాంట్లో ఐటీడీఏ అధికారులు, గిరిజన సంక్షేమ అధికారులు ద్వంద్వ ప్రమాణాలను పాటించారు. మన రాష్ట్రంలో 3 ఐటీడీఏలు ఉన్నాయి. భద్రాచలము, ఏటూరు నాగారము, ఉట్నూరు ఐటీడీఏ. ఈ 3 ఐటీడీఏల పరిధిలో భద్రాచలం ఐటీడీఏ మినహాయించి మిగిలిన 2 ఐటీడీఏల్లో పాత పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు వేశారు. కానీ మన ఐటీడీఏలో జీతాలు తగ్గించి 26,800 జీతాన్ని 11,700కు తగ్గించి అన్యాయంగా జీతాలు తగ్గించారు. ఇవాళ మేము పిఓ గారి కార్యాలయం ముందు ఒకే శాఖలో 2 ఐటీడీఏ పరిధిలో ఒక విధానము, ఒక ఐటీడీఏ పరిధిలో ఒక విధానం ఎలా అమలు చేస్తారు, కాబట్టి కలెక్టర్ గెజిట్ ప్రకారం మాకు కూడా పాత పద్ధతిలో జీతం వేయాలని చెప్పి ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. కానీ అధికారులు ఎవరు స్పందించలేదు. అట్లాగే అవుట్సోర్సింగ్ వర్కర్లకు కూడా 15,600 ఇవ్వాలి. పక్కనున్న ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో 15,600 ఇస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం 9,200 ఇస్తున్నారు. మరి ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదు అధికారులు. అందుకని ఇవాళ ఏదైతే మిగిలిన ఐటీడీఏల పరిధిలో రాష్ట్రం మొత్తం వేసినటువంటి పద్ధతుల్లో పాత పద్ధతిలో జీతాలు వేస్తే తప్ప మేము ఐటీడీఏ కార్యాలయం ముందు లెగిసేది లేదని చెప్పి కూర్చున్నాము. సమ్మె కూడా కొనసాగుతుంది. టైం స్కేల్ అమలు చేయాలి అనే డిమాండు సమ్మె. ఒకవేళ టైం స్కేల్ అమలు చేయడానికి గడువు పెట్టాల్సి వస్తే అది 6 నెలల, 3 నెలల, 4 నెలల గడువు పెట్టాలి ప్రభుత్వం. అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలి. ఈ అంశాల మీద రాష్ట్ర స్థాయిలోనే చర్చలు జరపాలని చెప్పి మేము ఒత్తిడి చేస్తున్నాం. 18 సార్లు మంత్రులను కలిసినాం, అధికారులను కలిసినాం. అయినా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఇవాళ గిరిజన కార్మికులు నోటికాడ బోగుంజుకునేటట్టుగా జీతాలు తగ్గించారు. కాబట్టి దీని మీద ధర్నా కొనసాగుతుంది. ఉదయం 11ంటికి ఐటీడీఏ ప్రధాన ద్వారం పోర్టుకో ముందు ధర్నా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు 6 కావస్తుంది. ఏ అధికారులు కూడా సరైన పద్ధతిలో స్పందించిన తీరు లేదు. మేము తెల్లవారులైనా సరే ఇక్కడ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఆ పద్ధతిలో ధర్నా కొనసాగుతుంది. ప్రభుత్వం అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.